తిరుమల ప్రక్షాళన దిశగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండపై శారదా పీఠం లీజును రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శారదా పీఠం లీజ్ రద్దు చేస్తూ టీటీడీ బోర్డు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే భవనాలు కూల్చివేయాలా లేక స్వాధీనం చేసుకోవాలనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తిరుమల ప్రక్షాళన దిశగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండపై శారదా పీఠం లీజును రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ గిరినాథ్, చెప్పండి. తిరుమల కొండపై ఉన్న శారదా పీఠం లీజును రద్దు చేస్తున్నట్లు టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? శాలిని, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు తిరుమలపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసి పెట్టారు. ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల నుంచి గత ప్రభుత్వంలో తిరుమల మొత్తం భ్రష్టు పడిపోయింది. అటు తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల ఒక ప్రైవేటు టీటీడీ అతిథి గృహంలో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు అయితే తిరుమల నుంచి నా ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పి అక్కడి నుంచి స్వామివారి దర్శనం అటు తర్వాత ఈవో శ్యామలరావుని అయితే ఏర్పాటు చేశారు. అటు తర్వాత శ్యామలరావు కూడా తిరుమలకు వచ్చిన తర్వాత స్వామివారికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, అదేవిధంగా కొంతమంది కూడా నెయ్యిలో వాడేటువంటి కొన్ని స్వామివారి లడ్డూ ప్రసాదాలు వాడేటువంటి ముడి పదార్థాలు కూడా కలుషితం జరిగిందని చెప్పి చంద్రబాబు 100 రోజుల పరిపాలనలో కూడా హాట్ కామెంట్స్ చేశారు. అటు తర్వాత ఆ 4 నెలల తర్వాత టీటీడీ పాలక మండలి బోర్డు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 29 ఒక చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు 29 మంది పాలక మండలి సభ్యులతో పాలక మండలి ఏర్పాటు చేశారు. అటు తర్వాత నిన్న కూడా టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు నేతృత్వంలో దాదాపు 6 గంటల పాటు తిరుమల అన్నమయ్య భవన్ లో బోర్డు సమావేశం ఏర్పాటు జరిగింది. అటు తర్వాత మీడియా సమావేశంలో కూడా తొలి సమావేశంలో కూడా బిఆర్ నాయుడు అయితే కొన్ని సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటి నుంచి కుదిపేసినటువంటి అన్ని మత ప్రచారంపై కూడా టీటీడీ పాలక మండలి నిర్ణయం అయితే కొంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్ని మతస్థులు ఎవరైనా ఉంటే దాదాపుగా ఇప్పటికే కొంతమందిని ఐడెంటిఫికేషన్ చేశారు. దాదాపుగా 334 మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు పనిచేస్తున్నారని చెప్పి వారందరితో పిలిచి మాట్లాడిన తర్వాత విఆర్ఎస్ తీసుకుంటారా లేక ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఏదైతే రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖలో పనిచేసేందుకు కూడా వీలు కల్పిస్తామని చెప్పి కూడా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక పీఠాధిపతి విశాఖ శారదా స్వరూపానంద స్వామి పీఠాధిపతి అయినటువంటి ఆయనకి గతంలో స్వామివారికి తిరుమల గోగర్భం డ్యాం ప్రాంతంలో కూడా ఒక కొంత స్థలాన్ని అయితే కేటాయించారు. దాదాపుగా దాంట్లో కూడా టీటీడీ లీజుకి అయితే మా మఠానికి అయితే లీజుకి టీటీడీ రెవెన్యూ శాఖ లీజుకి ఇచ్చింది. దానిపై కూడా పలుసార్లు ఆరోపణలు రావడంతో కూడా దానిపై కూడా ఒక కమిటీ వేసి అది ఎలా జరిగింది ఏందనే దాని మీద రెవెన్యూ శాఖ ఒక నివేదిక అయితే బోర్డు పాలక మండలికి సమర్పించారు. అయితే టీటీడీ నిబంధన ప్రకారం మొత్తం నిబంధనలు అతిక్రమించి కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పి ఆ విజిలెన్స్ నివేదికలో తేలడంతో కూడా నిన్న కూడా టీటీడీ పాలక మండలి కూడా మొత్తం ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి విశాఖ శారదాపీఠం మొత్తం ఆ టీటీడీ నిబంధనకు అతిక్రమంగా కట్టారని చెప్పి కూడా దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక లేఖ రాశారు. ఆ లేఖ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా డెమాలిష్ చేస్తారా లేక టీటీడీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దానిపై కూడా వేచి చూడాల్సింది శాలిని. అయితే గోపిక చూసినట్లయితే శారదాపీఠంకి సంబంధించి కూడా భవనాలను కూల్చివేసే ఆలోచనలో ఉన్నారా లేకపోతే దాని ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా తీసుకునే ఆలోచనలో ఉన్నారా? ఏం వినిపిస్తుంది అక్కడ? నిన్నైతే మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఇది ఎలా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా లేకుంటే మొత్తం డెమాలిష్ చేస్తారా అనే ప్రశ్న కూడా టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు కూడా ఒక ఘాటైన సమాధానం ఇచ్చారు. ఇది ఖచ్చితంగా తిరుమలలో ఉన్నటువంటి శారదాపీఠం మొత్తం
టీటీడీ నిబంధనలకు అనుగుణంగా కాకుండా మొత్తం టీటీడీని నిబంధనలకు అతిక్రమించి కన్స్ట్రక్షన్ జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితులు డెమాలిష్ చేస్తామని చెప్పి కూడా టీటీడీ చైర్మన్ బయ్యార్ నాయుడు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాలిని, థ్యాంక్ యూ గోపి.